అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డాక్టర్ ప్రభాకర్ జైని గారు రచించిన 'నాన్న గది' అనే కథను విందామా? గుండె నిండు కుండలా దుఃఖంతో నిండి ఉంది. మరొక వగపు అలా తగిలినా వరద గోదారులా పొంగి పొర్లేటట్లుగా తయారైంది. నాన్న గది మొదటి అంతస్తులో ఉంది. మొదటి మెట్టు మీద పాదం మోపినప్పటి నుండి చివరి మెట్టును చేరుకునేసరికి నాకు 10 నిమిషాల పైనే పట్టింది. కింద నిలబడి నన్నే చూస్తున్న మా ఆవిడ మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటుంది. నేను ఏ క్షణమైనా నాన్న గదిలోకి వెళ్ళలేక తిరిగొస్తే నన్ను ఆదుకొని, హత్తుకొని ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది నాకు. అందుకే మనసెంతగా మొరాయిస్తున్నా ఒక్కొక్క అడుగు పైకి వేయడానికి శక్తినంతా కూడదీసుకొని మెల్లిగా పైకి ఎక్కుతున్నాను. మా నాన్నకు ఆస్తమా ఉండేది. మెట్లు ఎక్కడానికి చాలా అవస్థ పడేవాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని గదిలో ఉండమంటే ఉండేవాడు కాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక క్షణం ఆగి ఊపిరి పీల్చుకొని మరొక మెట్టు చొప్పున ఎక్కుతూ ఓ 10 నిమిషాలకు తన గదికి చేరుకునేవాడు. మెట్లన్నీ ఎక్కిన తర్వాత విజయగర్వంతో నన్ను చూస్తూ చెయ్యి ఊపేవాడు. నాకు అస్తమా వంటి ఆరోగ్య సమస్య లేకున్నా మెట్లు ఎక్కడానికి నాన్నకు ఎంత టైం పట్టిందో సుమారుగా నాకు అంతే పడుతుందేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గదిలో ఇప్పుడు నాన్న లేడు. నాన్న లేని గదిలోకి అడుగు పెట్టాలంటే నాకు కల్ కాళ్ళు చేతులు మనసు వణుకుతున్నాయి. నాన్న సమూహంలో ఒంటరి. నాన్న అంతర్ముఖుడు. కొత్త వాళ్ళతో తొందరగా కలవలేరు. గత కొన్నేళ్లుగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ తన గదిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు. నాన్న 15 రోజుల క్రితం మొదటి అంతస్తు ఎక్కి తన గదిలోకి చేరుకున్న తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కే అవసరం రాలేదు. అదే రోజు రాత్రి నిద్రలోనే చనిపోయారు. మెట్లెక్కడానికి ఎంత టైం పట్టిందో చూసుకోలేదు. నాన్న గది ముందు నిలబడి తలుపు మెల్లిగా తెరిచాను. నాన్నకు చప్పుళ్లంటే చిరాకు. ఆయన లోపల ఉన్నప్పుడు మేము ఏ మాత్రం చప్పుడు కాకుండా తలుపు తీసేవాళ్ళం. అదే అలవాటుతో నాన్న లోపలే ఉన్నాడేమోనన్నంత జాగ్రత్తగా తలుపు తెరిచాను. లోపలికి అడుగు పెట్టాను. కానీ అడుగులు ముందుకు పడడం లేదు. గది నిండా విషాదపు తెరలు మందంగా పరుచుకొని ఉన్నట్టుగా, అవి నన్ను ముందుకు కదలనీయడం లేదన్నట్టుగా అనిపించింది. పచ్చి పుండులా గుండె కలుక్కుమంటూనే ఉంది. నాన్న గది అంటే చిన్నప్పుడు మాకొక అపురూప లోకం. ఒక మంత్ర నగరి, ఒక పూజ మందిరం. మాకేం కావాలన్నా నాన్న ఛుమంతర్ అని ఆ గదిలో నుండి తెచ్చి ఇచ్చేవారు. నాన్న ఉద్యోగరీత్యా ఎన్నో ఊళ్ళు తిరిగేవారు. ఎన్ని పనులున్నా అక్కడ మా కోసం ఒక రోజు కేటాయించి మమ్మల్ని సంతోషపెట్టే విధంగా ఉండే బొమ్మలు, ఆట వస్తువులు, పుస్తకాలు, బట్టలు కొని తెచ్చి తన గదిలో దాచిపెట్టేవారు. వాటినన్నింటినీ మా పుట్టినరోజుకో, పండుగలకో, మేము ఆటల పోటీలో గెలిచినప్పుడో లేదా మేం మార్కులు బాగా సంపాదించినప్పుడో ఇచ్చేవారు. ఈ సంఘటనలను ఫోటో తీసి పెట్టుకునేవారు. నాన్న గదిలోకి అడుగు పెట్టగానే అలనాటి అపురూప జ్ఞాపకాలని నన్ను మురుసుకున్నాయి. నాన్న గదిలో ఎప్పుడూ ఒక రకమైన తాజా వాసన వచ్చేది. నాన్న వాడే అత్తరు పరిమళం పీల్చడం కోసం నాన్న బయటికి వెళ్ళగానే గదిలోకి చొరబడి గుండెల నిండా ఆ వాసనను పీల్చుకునేవాళ్ళం. కానీ అత్తరు రాసుకునే సాహసం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఆ అత్తరు పరిమళం మా బట్టల నుండి వస్తే దొంగలం దొరికిపోతామనే భయం ఉండేది. ఇప్పుడు కూడా అదే వాసన నా నాసికకు తోచింది. నాన్న గది ఓ పెద్ద గ్రంథాలయం. అందులో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగు పుస్తకాలు ఉండేవి. గోడల పక్కన వరుసగా పేర్చిన బీరువాల నిండా పుస్తకాలే. నాన్న చుట్టూ మంచంలో, కుర్చీలో, టేబుళ్ల మీద పుస్తకాలే ఉండేవి. నాన్న ప్రపంచమంతా వేరే. ఆ మంచం నిండా పుస్తకాలు, పత్రికలు, తను వేసుకునే మందులు, పర్సు, గడియారం, ల్యాప్‌టాప్, పెన్నులు, పేపర్లు అన్నీ అందులోనే మహా చిందరవందరగా ఉండేవి. ఎవరైనా సర్దాలని ప్రయత్నించినా నాన్నకు నచ్చేది కాదు. నాన్న తన వాడిన వస్తువులతో ఒక అనుబంధం ఏర్పరచుకునేవారు. తను 40 ఏళ్ల క్రితం నడిపిన స్కూటర్, వాడిన కళ్లద్దాలు, పెన్నులు జాగ్రత్తగా వాడుకునేవారు. నాన్న గదిలో అటువంటి పుస్తకాలు చాలానే ఉండేవి. నాన్న లేనప్పుడు నేను చాలా సార్లు ఆ మంచం మీద కూర్చొని నాన్నలాగే పెన్ను నోట్లో పెట్టుకొని ఆలోచిస్తున్నట్లుగా పోజు పెట్టేవాణ్ణి. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు నాన్న నన్ను మంచంలో తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎన్నో ముచ్చట్లు, కథలు చెప్పేవారు. నేను చెప్పే పిచ్చి కబుర్లకు పడి పడి నవ్వేవాడు. నాకు సైకిల్ తొక్కడం నేర్పుతున్నప్పుడు నాన్న నా సైకిల్ వెంబడి పరిగెత్తడం నాకింకా గుర్తుకుంది. నేను సైకిల్ తొక్కడం పూర్తిగా నేర్చుకున్న రోజున నాన్న ముఖంలో గర్వం తొణిసిలాడడం నేను మర్చిపోలేదు. సైకిల్‌కి బ్యాలెన్స్ చేయగలిగితే జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేయవచ్చునని అంటుండేవారు.
అయితే మా నాన్న మహా కోపిష్టి. తను అనుకున్న విధంగా పనులు జరగకపోతే ఇల్లు రణరంగం చేసేవాడు. మేమంతా గజగజలాడిపోయేవాళ్ళం. నాన్న మహా మేధావి. మేము కూడా ఆయనలాగే అదే స్థాయిలోనే ఆలోచించాలనేవాడు. బయట ప్రపంచం మహా భయంకరమైనదని, అందుకు తగ్గ లౌక్యం అలవరుచుకోకపోతే భవిష్యత్తులో మేము కష్టాల పాలవుతామని బాధపడేవాడు. విద్యార్థి వయసులో పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకోసం నిర్విరామంగా కృషి చేయాలని చెప్పేవారు. మేం వయసు ప్రభావం వల్లనో, స్నేహితుల ప్రభావం వల్లనో దారి తప్పుతున్నప్పుడు నాన్న హుంకరించేవారు. ఆయన చెప్పేది మా బాగు కోసమేనని అప్పుడు గ్రహించలేదు. అందరిళ్లల్లో మాదిరిగా మాకు ఎందుకు స్వేచ్ఛ, స్వతంత్రం లేదని నాన్న మీద కసి పెంచుకునేవాళ్ళం. నాన్న పీడ వదిలితే బాగుండునని అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం. నాన్న కోపం తాటకు మంటలా భగ్గుమని లేస్తుంది. వెంటనే చప్పున చల్లారిపోతుంది. మమ్మల్ని దెబ్బలు కొట్టిన రోజైతే తర్వాత గది తలుపులు మూసుకొని చీకట్లో కూర్చొని బాధపడేవారు. ఆ విషయం అప్పుడు మాకు తెలియకపోయినా తర్వాత తర్వాత మేం పెద్ద పెరిగినా తర్వాత ఆకలింపు చేసుకున్నాము. నాకు యుక్త వయసు వచ్చేసరికి నాన్న క్రమేపీ సాత్వికంగా మారిపోయారు. నన్ను స్నేహితునిగా భావించి నా ఆలోచనలకు విలువనిచ్చేవారు. మేమందరం కూర్చున్నప్పుడు సరదా కబుర్లు చెప్పేవారు. తన చిన్నప్పుడు తను చేసిన అల్లరి గురించి చెప్పేవారు. అలా మాతో సరదాగా ఉంటూ నవ్వుతూ ఉంటే మాకెంతో హాయిగా ఉండేది. పల్లెటూరులో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళి బావిలో మునిగిపోతుంటే పక్కనున్నవారు ఏ విధంగా రక్షించి ఇంటికి తీసుకెళ్లి అమ్మమ్మకు అప్పచెప్పిన సంగతి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకునేవాడు. నాన్న వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి చిన్న సంఘటనకు విపరీతంగా చలించిపోయేవారు. కళ్ళ వెంబడి నీళ్లు కారిపోయేవి. ఎప్పుడో మరణించిన బంధువులను తలుచుకొని వాళ్ళు తననెలా ప్రేమించేవారో చెప్పి బాధపడేవాడు. నాన్న ఈ మరో రూపాన్ని, సాఫ్ట్ కోణాన్ని జీవితంలో దగపడ్డ వ్యక్తిగా చూసేసరికి నాన్న నాకెంతో ప్రియమైన వ్యక్తిగా మారిపోయారనిపించేది. అలా మా మధ్య గాఢమైన బంధం ఏర్పడింది. ఆలోచనలో మునిగి ఉన్న నేను ఇంతకు ముందు గమనించని కొన్ని విషయాలను గమనించాను. కిటికీలో నుంచి పడుతున్న సూర్యకిరణాలు, నాన్న ఎప్పుడో సగం తాగి మరిచిపోయిన టీ కప్పు, ఏదో రాస్తూ క్యాప్ తీసి పెట్టిన పెన్ను, అసంపూర్తిగా ఉన్న ఒక కావ్యం చూస్తుంటే కడుపులో మెలిమెట్టినట్టయింది. నాన్న మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డా జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకొని నిర్విరామ కృషితో ఆ లక్ష్యాన్ని సాధించిన విజేత. అందుకే నాన్నకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు చెక్కిన తర్వాత తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ట్రస్టుని ఏర్పరిచి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు. సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే సదుద్దేశంతో మమ్మల్ని కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేవారు. నాన్న ముఖ్యంగా అమ్మాయిల చదువు కోసమే కృషి చేసేవారు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి విద్యావంతురాలైతే తనతో పాటు తర్వాత వచ్చే 2, 3 తరాల వరకు ఆ కుటుంబంలో విద్యా ప్రాముఖ్యత తెలుస్తుందనేవారు. నాన్న రచనల్లో కూడా అంతర్లీనంగా సమాజహితమనే ప్రయోజనం ఉండేలా చూసుకునేవారు. అందుకే నాన్న గదిలో గోడకు 'విశ్వశ్రేయ కావ్యం' అనే కొటేషన్ అంటించి ఉండేది. నాన్న కల్మషం లేకుండా సంతోషంగా జీవించాలని చెప్తుండేవారు. ఎదుటి వాళ్ళు మోసగాళ్ళని తెలిసినా వాళ్ళు సహాయం అడిగితే చేయకుండా ఉండలేని బలహీనత నాన్నది. నాన్న వ్యక్తిత్వం నాన్న గది నిండా నిండి ఉందేమోననిపిస్తుంది నాకు. అందుకే నాన్న గదిలోకి ప్రవేశించినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక సకారాత్మక ప్రకంపనను అనుభవించాను. నాన్న సైడ్ టేబుల్ మీద నా పేరుతో ఒక ఉన్న ఫైల్ కనిపించింది. అందులో నాకు సంబంధించిన లెక్కలు, పత్రాలు ఉన్నాయి. నాన్న డబ్బు విషయంలో కూడా చాలా పొదుపుగా ఉండేవారు. అనవసరపు ఖర్చులు పెట్టొద్దని నాకు చెప్పేవారు. మేము విలాసవంతమైన జీవితాన్నే గడిపినా వేస్టేజ్ ఉండకూడదనే వారు. సంవత్సరానికి నాకొచ్చే జీతం చూసి విస్మయం చెందేవారు. తన ఉద్యోగ జీవితం నెలకు రూ. 250 మా జీతంతో మొదలైందని చెప్పేవారు. చాలా రోజుల పాటు నా అకౌంట్లన్నీ తనే మెయింటైన్ చేసేవారు. ఎన్నిసార్లు చెప్పినా నా జీతంలో నుండి ఒక్క రూపాయి కూడా ఇంటి ఖర్చు కోసం తీసుకునేవారు కాదు. నా జీతంలోని ప్రతి రూపాయిని జాగ్రత్తగా మదుపు చేసేవారు. కొంత డబ్బును షేర్‌లో, కొంత డబ్బుతో ఒక ఫ్లాట్, కొంత చారిటీకి, కొంత డబ్బును గోల్డ్ బాండ్స్ రూపంలో
కొంత బంగారాన్ని కొనుగోలు చేయడంలో, కొంత డబ్బును పుట్టబోయే నా పిల్లల పేర్ల మీద, నా భార్య పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వంటి పనులన్నీ చాలా ఇష్టంగా చేసేవారు. నాకు, నా భార్యకు నెలకు సుమారుగా 20,00,000 జీతం అయినా మేము మామూలు మధ్యతరగతి జీవితాన్ని గడిపేవాళ్ళం. మా నాన్నే బలవంతంగా మమ్మల్ని ప్రపంచ యాత్రకు పంపించేవారు. పొదుపు అంటే కేవలం దుబారా చేయకుండా ఉండడమేనని, అంతేకాని జీవితాన్ని ఆస్వాదించే విషయంలో పొదుపు పనికిరాదని చెప్పేవారు. ఆ గదిలో నాకు నాన్న 2 విభిన్న రూపాలు సాక్షాత్కారమైనట్టుగా తోచింది. నాన్న జ్ఞాపకాలతో హృదయం బరువెక్కినా, సైమల్టేనియస్‌గా కొండంత భారం తగ్గినట్టుగా కూడా అనిపించింది. అటువంటి భావన కలగడానికి నాకు లాజిక్ దొరకలేదు. నాన్న భౌతికంగా మా మధ్య లేరు అన్న బాధతో హృదయం బరువెక్కినా, నాన్న గది ఆయన ప్రతిరూపమని, ఎప్పుడొచ్చినా నాన్న ఆ గదిలోనే ఉన్నాడన్న విశ్వాసం వల్ల కొంత రిలీఫ్ కలిగిందేమోనని అనిపించింది. అంతకు ముందు గదిలోకి ప్రవేశించినప్పటిలాగా ఈసారి విషాదపు తెరలు అడ్డంకిగా తోచలేదు. మెల్లగా లేచి నాన్న కప్బోర్డ్‌లను తెరిచి, నాన్న బట్టలను తడిమాను. నన్ను ఒక అపురూపమైన ప్రేమ ప్రవాహం నన్ను ముంచెత్తింది. నాన్నకు చిన్నప్పటి నుండి బట్టలంటే చాలా ఇష్టమని చెబుతుండేవారు. ఒక రకమైన పిచ్చి అనేవారు. సినిమా హీరోల కాస్ట్యూమ్స్ చూసి అటువంటి డిజైన్‌లతో తను కుట్టించుకునేవారు. ఇప్పటికి కూడా ఫేస్‌బుక్‌లో వచ్చే ప్రకటనలను చూసి బట్టలు తెప్పించుకుంటారు. చాలా వరకు ఇంకా సీల్ విప్పకుండా ప్యాకెట్లు అక్కడ పడి ఉన్నాయి. నాన్న రచయిత కాబట్టి చాలా సమావేశాలకు వెళ్తుండేవారు. అందుకోసమని టిప్ టాప్‌గా తయారయ్యేవారు. ఈ వయసులో అందరూ లాల్చీలు, జుబ్బాలు వేసుకుంటుంటే నాన్న మాత్రం జీన్స్ ప్యాంట్లు వేసుకునేవారు. నాన్న డ్రెస్సింగ్ చూసి ఆయన అసలు వయసెంతో అంచనా వేయలేకపోయేవారు. నాన్నకు ఎంతో ఇష్టమైన బ్లాక్ టీ షర్ట్ తీసి నేను తొడుక్కున్నాను. నాన్నను కౌగిలించుకున్నట్టే అనిపించింది. కానీ ఆ టీ షర్ట్ అసలు యజమాని శరీరం కాలి బూడిదైపోయిందనుకునే సరికి నా కాళ్ళు సత్తువ కోల్పోయాయి. నేను కింద కూలబడిపోయాను. గుండె లోతుల్లో ఎంతో లోతైన దుఃఖపు సముద్రం ఉందో గాని మళ్ళీ కన్నీళ్లు జలజలా రాలాయి. అంత ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలియదు. నాన్న గది తలుపు తెరుచుకొని, నా భార్య నా దగ్గరికి వచ్చి తను కూడా నా పక్కన కూర్చుంది. నా భుజం మీద అలవోకగా తన చెయ్యి వేసి, నాకు ధైర్యం చెబుతున్నట్టుగా చిన్నగా తడిమింది. నాకు తెలుసు నాన్న లేరని. ఇక మీదట నాన్న లేని జీవితాన్ని నేను గడపాలని తెలుసు. బజార్‌లో ఎవరైనా కలిసినప్పుడు ఫలానా వారి అబ్బాయినని అతిశయంగా చెప్పుకునేవాణ్ణి. ఇప్పుడు ఇక ఆ అవకాశం లేదు. ఈ 15 రోజుల్లోనే 15 సంవత్సరాల వయసు పెరిగినట్టున్నది. ముదిమి వయసు ముంచుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. బయటి ప్రపంచంలోకి వెళ్ళి నాన్న లేని జీవితాన్ని ఎలా గడపాలో ఊహించుకోలేకపోతున్నాను. కొద్దిసేపటి తర్వాత నా భార్య చేతి మీద నా చేతిని ఉంచాను. నేను తిరుక్కున్నాననే మౌన సంకేతాన్ని ఆమెకు పంపాను. పాపం ఇన్ని రోజులు తను నాతో పాటే దుఃఖపు నావలో ప్రయాణించింది. నా నావ ఆటుపోట్లకు గురవుతుందని అనిపిస్తే లంగరు వేసి నన్ను నిలబెట్టింది. నాన్న గది నాకు తీపి చేదుల రుచి చూపించింది. నాన్న లేకున్నా నాన్న గది నాకు మార్గనిర్దేశనం చేస్తుందన్న నమ్మకం నాకుంది. నాన్న అలా నన్ను ఒంటరిగా వదిలేసి పోడని నాకు ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు నుంచి నాన్న గది నాది. నాన్నను కలవాలనుకున్నప్పుడు, తనివి తీర నాన్న ఒడిలో తలవాల్చి ఏడవాలనుకున్నప్పుడు, నాన్న జ్ఞాపకాలను నాలో సజీవంగా ఉంచాలనుకున్నప్పుడల్లా నేను నాన్న గదికి వస్తూనే ఉంటాను. నాన్న గది తలుపు జాగ్రత్తగా వేసి, నా భార్య ఆసరాతో మెట్లు దిగుతుంటే, నాన్న గది ముందు నిలబడి వీడ్కోలు చెప్తున్నట్టనిపించడంతో వెనుతిరిగి చూశాను. నిజంగానే నాన్న నాకు కనిపించారు చెయ్యి ఊపుతూ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.